దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. అందరూ కూడా బాగున్నారా అండి? మీ కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది ఉందని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రయాసతో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు తప్పక మీ గృహాల్లో సమాధానమును శాంతిని ఉంచుతాడని నేను విశ్వసిస్తూ ఈ మాట చెప్పగలుగుతున్నాను. ప్రియ సహోదరుడా సహోదరి, ఇటు సమాధానంతో నువ్వు ఎప్పుడూ కూడా నింపబడాలని నా ఉద్దేశము. ప్రియ సహోదరుడా, ఎవరిని కూడా దుఃఖపరచాలని కానీ, ఎవరిని కూడా బాధ పెట్టాలని కానీ, ఎవరిని కూడా మరి కన్నీటి పర్యంతము చేయాలని కానీ ఏ సేవకుడికి ఉండదు. సేవకుని యొక్క అంతరార్థము అది కాదు. అయితే సేవకుని యొక్క అంతరార్థాన్ని మీకు చెప్పాలని ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా తెలియపరచాలని ఆశపడుతున్నాను. కాబట్టి శ్రద్ధగా ఆసక్తిగా వినాలని ప్రభు పెట్టమని చేస్తున్నాను. నిన్ను దుఃఖపరచుట సేవకుడి యొక్క ఉద్దేశం కాదు. అయితే నేను దుఃఖపరిస్తే గనక మళ్ళా చెప్తూ ఉన్నానండి, నేను దుఃఖపరిస్తే గనక నువ్వు దుఃఖపడిన దానిని బట్టి నేను సంతోషపడాలి. నీవు దుఃఖపడిన దాన్ని బట్టి నేను సంతోషపడాలి. నీవు దుఃఖపడిన దాన్ని బట్టి నేను సంతోషపడాలి. ఏమిటి మర్మం? ఏమిటి ఈ వాక్య భావము? ఒకసారి లేఖనాల్లోనికి వెళ్దామండి. 2వ కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. 2వ కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనం. నేను మిమ్మును దుఃఖపరచుని ఎడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును? వాట్ వండర్ఫుల్ స్టేట్మెంట్ ఫాల్ గివెన్ అండి. మరి పౌలు వారు చక్కటి స్టేట్మెంట్ ఇచ్చినారు. ఎంత గొప్ప మర్మము అందులో ఉందండి. నేను ఎవరిని మరి చూడండి, నేను మిమ్మను దుఃఖపరిచిన ఎడల, ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని దుఃఖపరిస్తే, ఒక సేవకుడిగా మిమ్మల్ని నేను బాధ పెట్టి అంటే దుఃఖపరిచే విధంగా నేను చేస్తే, మరి నువ్వు దుఃఖపరచబడి ఆ దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తే గనక ఆ దుఃఖాన్ని బట్టి సేవకుడనైనా నేను సంతోషిస్తానంట. ఇది ఒకంత ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఒక విధంగా ఒక శాడిజంగా అనిపించవచ్చేమో కదండి. శాడిజం అంటే మీరు దుఃఖపడితే నేను సంతోషపడడం అనేది ఒక శాడిజంగా అనిపించవచ్చేమో. కానీ పౌలు వారి యొక్క ఆంతర్యం ఏమిటంటే, దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచను అంటే అర్థం ఏంటంటే, నీలో నా మాటలు దుఃఖాన్ని కలగచేస్తున్నాయంటే అర్థం ఏమిటంటే, నీలో వాక్యము పనిచేయడం మొదలెట్టింది. నీలో వాక్యము కార్యము చేయడం మొదలుపెట్టింది. వాక్యము నిన్ను తాకుతోంది, వాక్యము నిన్ను నలగొడుతుంది, వాక్యము నిన్ను మరి ఆ విరిగినటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. ఆ బండ బద్దలు కొట్టినట్టుగా వాక్యము నిన్ను బద్దలు కొడుతోంది. అప్పుడు ఏ సేవకుడికైనా సంతోషమే. నీ దుఃఖములో నుండి ఒక సేవకుడు సంతోషిస్తున్నాడంటే నీలో మార్పు రావడము ప్రారంభించబడిందని అర్థం. నీలో వాక్యమునకు తగినటువంటి జీవితం తయారు చేయబడుతుందని అర్థం. నువ్వు దుఃఖపరచబడుతున్నావంటే వాక్యమును బట్టి నీలో ఆత్మీయమైనటువంటి విలువలు కలిగినటువంటి జీవితము నువ్వు మరి తయారు చేసుకుంటున్నావని అర్థం. ఒక సేవకుడి మాటకు నువ్వు దుఃఖిస్తున్నావంటే అర్థం నీవు సరైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి వస్తున్నావని అర్థం. అలా వచ్చినప్పుడు ఈ సేవకుడికి ఏముంటుందో తెలుసండి, సంతోషం ఉంటుంది. అంటే నీ దుఃఖమే మాకు సంతోషము, నువ్వు దుఃఖపడుటే మాకు సంతోషము. ఎవడైతే దుఃఖపడతాడో వాడే ఆ సేవకుడిని సంతోషపరచగలుగుతాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇది దీని యొక్క మర్మం. కాబట్టి వాక్యమును బట్టి ఎవరైతే దుఃఖపరచబడుతున్నారో, సేవకుని బట్టి ఎవరైతే దుఃఖపరచబడుతున్నారో, మీరు పొందుకుంటున్న ఆ దుఃఖాన్ని బట్టి సేవకుడిగా నేను సంతోషించే పరిస్థితి. ఎందుకంటే ఈ దుఃఖము మీలో చక్కటి మార్పును తీసుకొస్తుంది. ఈ దుఃఖము మీలో చక్కటి విలువైన క్రైస్తవ జీవితాన్ని నిర్మిస్తుంది. అది సేవకుడికి సంతోషం. మీరు బాధపడవచ్చు, డోంట్ వరీ. మీరు ఇబ్బంది పడవచ్చు, డోంట్ మైండ్. మీరు దుఃఖపడవచ్చు, దాని గురించి పెద్దగా ఆలోచన చేయని అవసరం లేదు. ఎందుకనంటే ఆ దుఃఖము వలన నీ జీవితము చక్కనైన స్థితిలోనికి మార్చబడతాది. ఆమేన్. కాబట్టి దుఃఖాన్ని స్వీకరించండి. నీ సేవకుడికి మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ దుఃఖము నీ సేవకునికి సంతోషం కలుగు చేయలాగిన ఆ దుఃఖాన్ని స్వీకరించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ వాక్య పరిచర్య ద్వారా దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవ,
మాకు ఇచ్చినటువంటి ఉదయకాల ధ్యానమును బట్టి, మర్మమును బట్టి, వాక్య విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అవును కదా ప్రభా, ఈ మర్మమును మీరు మాకు బయలుపరిచి ఉన్నారు. ఇదిగో ప్రభా, నీ సేవకుడి ద్వారా ఒకరు దుఃఖిస్తూ ఉన్నారంటే ఆ దుఃఖించు వాని యొక్క స్థితిని బట్టి నీ సేవకుడు సంతోషించేవాడిగా ఉన్నాడు. దాని అర్థం వారిలో కలుగుతున్నటువంటి మార్పును బట్టి, వారిలో కలుగుతున్నటువంటి ఆ యొక్క విరిగిన స్థితిని బట్టి, నలగొట్టడాన్ని బట్టి, పడుతున్నటువంటి శ్రమను బట్టి, ఆ యొక్క స్థితిని అంతటిని బట్టి ఒక సేవకుడు సంతోషించే అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే వాక్యం వాడిలో ఫలిస్తుంది కాబట్టి. ఇదిగో ప్రభా, అట్టి ఫలింపును బట్టి ప్రతి ఒక్కరూ కూడా నీ సేవకుడిని సంతోషపరిచేవారుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యము సరైన రీతిలో మాకు అర్థం అవడానికి కృప చూపించండి. ఈ వాక్యము సరైన రీతిలో మేము అర్థం చేసుకోవడానికి సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.